హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మా సిస్టర్ పెళ్లి కోసం తీసుకున్న ఆల్ వెడ్డింగ్ జ్యువెలరీ అంతా చూపిస్తాను. సో వీడియో అంతా తప్పకుండా చూడండి. అంటే ఈ వీడియోలో అయితే అన్ని లాంగ్ చైన్ నుంచి నక్లెసెస్, బ్యాంగిల్స్, పెళ్లి కొడుకు తీసుకున్నవన్నీ చూపిస్తాను. సో తప్పకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నేనైతే డిజైన్స్ క్లియర్గా ఫొటోస్ యాడ్ చేసి మరీ చూపిస్తాను. సో తప్పకుండా చూడండి. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏదైనా ఈ డిజైన్ బాగుంది అంటే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు నచ్చింది ఏం డిజైన్ నచ్చింది, ఏది నచ్చింది అనేసి కమెంట్ చేసి చెప్పడం అందరం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ అయితే ఇది లాంగ్ చైను. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట లాంగ్ చైన్ అయితే చూడ్డానికి. అండ్ లక్ష్మీ అమ్మవారు ఉంటుంది కదా, సో అది పెండెంట్ అయితే చాలా అందంగా ఉంటుంది. ఆ లాంగ్ చైన్కి ఆ పెండెంట్ వల్లే అందం వచ్చిందేమో అనిపిస్తుంది. అండ్ లక్ష్మీ అమ్మవారు సైడ్స్లో అంతా లక్ష్మీ కాయిన్స్ లాగా చాలా బాగుంటుందన్నమాట చూడ్డానికి. కింద అంతా ముత్యాలు లాగా వచ్చి ఉంటుందన్నమాట చూడ్డానికైతే. అండ్ ఇది శారీస్ పైకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఒక్క పీస్ వేసుకున్న ఈ లాంగ్ చైన్ని అంటే సింపుల్గా చాలా అందంగా ఉంటుంది. అంటే వెయిట్ కూడా ఇది 80 గ్రామ్స్ అలా పడిందనమాట. చూడండి ఎంత అందంగా ఉందో. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ స్టైల్ జ్యువెలరీ అంటారు కదా, సో అలాంటిది. సో ట్రెడిషనల్గా ఉంటుంది లాంగ్ చైన్ అయితే. వెడ్డింగ్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ వేసుకోవడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సింగిల్ ఒక్కటి వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. నాకైతే పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ చైన్ అయితే. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి సపరేట్గా తీసుకునింది. అంటే బుట్టలు అలా కాకుండా కొంచెం వేరే మోడల్లో తీసుకునింది. ఇప్పుడు అంతా బుట్టలు అంతా అందరూ వేసుకుంటారు కాబట్టి కొంచెం వేరే డిజైన్లో అలా తీసుకునింది. అంటే చాలా అన్నింటికి మ్యాచ్ అయిపోతుంది అనమాట ఆ ఇయర్ రింగ్స్. అండ్ ఈ ఇయర్ రింగ్లో మెయిన్ ఏంటంటే అందులో రాముడు, లక్ష్మణుడు అలాంటి దేవుళ్ళు ఉంటారనమాట. అండ్ దానిపైన గ్రీన్ స్టోన్ ఒకటి వచ్చి చాలా అందంగా ఉంటుంది స్టోన్స్తో పైన. అండ్ కింద వచ్చేసి కింద వైట్ పర్ల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట చూడ్డానికైతే. అంటే ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. రెండు వేసుకొని అంటే లాంగ్ చైన్ ఆ కమ్మలు పెట్టుకుంటే మాత్రం అసలు చాలా అందంగా కనిపిస్తాము. లాంగ్ చైను హెవీగా కనిపిస్తుంది. అండ్ అదే కమ్మలు కూడా మనకి చాలా హెవీగా చాలా అందంగా ఉంటుందన్నమాట. ఆ శారీస్ పైకి వేస్తే చాలా బాగుంటుంది. అండ్ నాకైతే ఈ కమ్మలు కొంచెం కొత్తగా అనిపించాయి. అంటే గ్రీన్, పింక్ స్టోన్స్తో మిక్స్ అయి ఉంటుంది. నేను అక్కడక్కడ పిక్స్ కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను క్లియర్గా మీకు తెలియడానికి. ఈ లాంగ్ చైన్ లెంత్ అయితే చాలా బాగుంది. అండ్ వేసుకుంటుంటే కూడా రిచ్ లుక్ని ఇస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్తో కలిపి వేసుకుంటే ఇంకా చాలా బాగా గ్రాండ్గా కనిపిస్తున్నాము. డ్రెస్ పైకే నాకు చాలా అందంగా అనిపించింది. ఇంకా శారీస్ వేసుకుంటే మాత్రం చాలా ట్రెడిషనల్గా చాలా బాగా కనిపిస్తామన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇది పెళ్ళికొడుకు కోసం తీసుకున్న చైన్. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్రేస్లెట్ పెళ్ళికొడుకు కోసం తీసుకున్నది. అండ్ ఇది వచ్చేసి అంటే పెళ్ళికొడుకు అంటే ఇంకా జెంట్స్ ఆల్మోస్ట్ స్టోన్స్ అలా ఏం యూస్ చేయరు కాబట్టి చాలా ప్లెయిన్గానే తీసుకున్నారు. సేమ్ బ్రేస్లెట్ కూడా చైన్ టైపే తీసుకున్నాం అనమాట. చూడండి, సో చాలా సింపుల్గా అలా తీసుకున్నాము. బ్రేస్లెట్ కూడా వితౌట్ స్టోన్సే ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఇంకా పెళ్ళికొడుకు అంటే ఇంకా జెంట్స్ ఆటోమేటిక్గా స్టోన్స్ వేసుకోకుండా ఇలా సింపుల్గా గోల్డ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి అలాంటి తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్, చిన్న ఇయర్ రింగ్స్. ఇది వచ్చేసి ఒక నక్లీస్కి సెట్ ఇయర్ రింగ్స్ అనమాట. సో నక్లీస్ వచ్చినప్పుడు మళ్ళీ ఇయర్ రింగ్స్, నక్లీస్ రెండు చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్, 2 బ్యాంగిల్స్, టెంపుల్ స్టైల్ బ్యాంగిల్స్ ఇవి కూడా. సో చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే. సో ఆ మిడిల్లో అన్ని లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. అటు సైడు అంటే అక్కడక్కడ చిన్న చిన్న పింక్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ చాలా అందంగా ఉంటుందన్నమాట వేసుకుంటే మాత్రం. అండ్ ఈ బ్యాంగిల్స్ కొంచెం లాంగ్ చైను
సేమ్ ఒకటేలాగా కనిపిస్తాయి. సో సేమ్ అన్నిటికీ మ్యాచ్ అయ్యేటట్టు ఉన్నదన్నమాట బ్యాంగిల్స్ అయితే. సో ఇవి కూడా అరౌండ్ 30 గ్రామ్స్ అలా పడ్డాయి. ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చి 15 గ్రామ్స్ అలా పడ్డాయి. లాంగ్ చైన్ కి బ్యాంగిల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మ్యాచింగ్ అయితే. అండ్ ఇది వచ్చేసి ఒక నక్లీసు. ఈ నెక్లెస్ వచ్చేసి కింద డాలర్ వచ్చేసి చాంద్బాలి టైప్ లాగా ఉంటుంది, కొంచెం రౌండ్గా చాలా భలే ముచ్చటగా ఉంటుందన్నమాట. ఇది కొంచెం వేరే మోడల్లో తీసుకున్నది. లక్ష్మీ అమ్మవారు కాకుండా చిన్న చిన్న లక్ష్మీ అమ్మవారు ఉంటారు అటు సైడు ఇటు సైడు. అండ్ అండ్ ఇంకొక నెక్లెస్ వచ్చేసి పెండెంట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు అండ్ పక్కనంతా పింక్ స్టోన్స్ అలా ఉంటుంది. కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట డిజైన్ అయితే. సో చూడడానికి రెండు అందంగా ఉంటాయి నెక్లెసెస్, చాలా బాగుంటాయి అన్నమాట. కింద వచ్చేసి గ్రీన్ స్టోన్స్ కాదు, గ్రీన్ పూసలు అండ్ వైట్ పూసలతో మిక్స్ అయి ఉంటుంది. అండ్ నాకైతే ఈ నెక్లెస్లో హైలైట్ ఏదైనా ఉంది అంటే ఆ డాలరే. ఆ డాలర్లో లక్ష్మీ అమ్మవారు ఎంత కళగా ఉంటుందంటే నవ్వుతూ చాలా ముచ్చటగా అనిపించింది. అండ్ ఒకసారి నేను ఇయర్ రింగ్స్ చూపించాను కదా చిన్నవి, సో ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి దానివేనమాట, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. నేనైతే ఇంకా జ్యువెలరీ అంతా ఒకసారి వేసుకున్నాను. చూడండి ఒకటి మనం స్టెప్గా వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి ఒకసారి వేసుకొని చూసానమాట. ఫస్ట్ వచ్చేసి లాంగ్ చైన్, దానికి తగ్గట్టు కొంచెం ఒక మిడిల్లోకి వచ్చి ఒక చైన్, దానిపైకి ఇంకొక నెక్లెస్ అలా పెట్టుకున్నామన్నమాట. సో పర్ఫెక్ట్గా సెట్ అయింది, అన్నీ సెట్ అయ్యాయి. సో అలా 3 సెట్స్ అనమాట. అందులో నాకైతే చాలా ఎక్కువగా నచ్చింది, అన్నీ బాగా నచ్చాయి. ఎక్కువ నచ్చింది అయితే లాంగ్ చైనే. ప్రతి ఒక్కటి నచ్చాయి, నెక్లెస్ కానీ లాంగ్ చైను బ్యాంగిల్స్ అన్నీ నచ్చాయి. బట్ ఒక్క 1 పాయింట్ ఏదైనా ఎక్కువ అంటే లాంగ్ చైన్కి ఇస్తాను. సో అంత గ్రాండ్ లుక్ చాలా బాగుంటుంది. అంటే సింపుల్గా ఒక్కటి వేసుకున్నా కూడా ఏదైనా ఫంక్షన్స్కి సరిపోతుంది. సో అలా ఉన్నాయన్నమాట. సో మీకు ఏది నచ్చిందో ఈ జ్యువెలరీలు అంతట్లో సో ఒకసారి నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను చిన్న ఆ లక్ష్మీ అమ్మవారు గ్రీన్ స్టోన్స్ పింక్ స్టోన్స్ ఒక నెక్లెస్ చూపించాను కదా, సో దాని ఇయర్ రింగ్స్ అనమాట అవి. సో చూడండి, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అవి. సో ఇదన్నమాట అన్ని జ్యువెలరీ కలెక్షన్ అంతా చూపించాను ఏమేమి ఉన్నాయి అనేసి. సో మీకు అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను ఈ వీడియో అయితే.